ఓకే అండి. ప్రీవియస్ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ చూసాం కదండి. ఇప్పుడు మరిన్ని క్వశ్చన్స్ చూద్దామండి. సమ్ మోర్ క్వశ్చన్స్ వి విల్ డిస్కస్. సో ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేయండి. ఓకేనా? మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయండి. అండ్ ఫాలో టెలిగ్రామ్ గ్రూప్ అండి. కింద లింక్లు ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏమైనా పీడిఎఫ్ కానీ అండ్ అప్డేట్స్ కానీ ఏమైనా ఉంటే మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటానండి. ఓకేనా? టెలిగ్రామ్ లింక్ వచ్చేసి _arithmetic అని సెర్చ్ చేయండి, మన ఛానల్ వస్తుంది. ఓకేనా? రైట్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫేస్ వాల్యూస్ ఆఫ్ 7 and 2 in numeral 2,10978. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడండి? 4, 3, 6, 5, నన్ ఆఫ్ దీస్ అండి. ఎస్టర్డే మీకు చెప్పానండి ఇట్లా ఫైండ్ ఏంటి, ఫేస్ వాల్యూ ఏంటి, ప్లేస్ వాల్యూ ఏంటి, ఫేస్ వాల్యూ ఏంటి, లోకల్ వాల్యూ ఏంటి. ఓకేనా అండి? గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సో ఫేస్ వాల్యూస్ ఆఫ్ 7 and 2 డిఫరెన్స్ వచ్చేసి ఏంటండి, ఫేస్ వాల్యూ 7 ఎంత అండి? 7. ఫేస్ వాల్యూ ఆఫ్ 2 ఎంత అండి? 2. డిఫరెన్స్ ఎంత అండి? 5. ఏదండి ఆన్సర్? 5. అసలు మనకి నెంబర్తో ఏమైనా ఉపయోగపడిందా? అస్సలు లేదండి. జస్ట్ ఇది కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తానండి. మనకి ఫేస్ వాల్యూ అంటే ఏంటంటే ఆప్షన్స్, ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అంటే 7, ఫేస్ వాల్యూ ఆఫ్ 2 అంటే 2. ఓకేనా? గుర్తొచ్చిందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నంబర్స్ లెస్ దాన్ 40 అంటున్నాడండి. లెస్ దాన్ 40 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాడు అనేది క్వశ్చన్ అండి. టోటల్ ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయండి 100కి బిలో? లెస్ దాన్ 100 వచ్చేసి మనకు 25 ఉంటాయండి. లెస్ దాన్ 50 వచ్చేసి మనకు 15 ఉంటాయండి. బట్ ఇక్కడ అడిగింది మనకు లెస్ దాన్ 40. లెస్ దాన్ 40 అంటే ఏమేమి తీసేసేయాలండి? గ్రేటర్ దాన్ 40 నెంబర్స్ ఏవే ఉన్నాయో మనము తీసేద్దామండి ప్రైమ్ నెంబర్స్. గ్రేటర్ దాన్ 40 ఏవే ఉన్నాయండి ప్రైమ్ నెంబర్స్? 41, నెక్స్ట్ 43, నెక్స్ట్ 47. ఎన్ని వచ్చినాయండి? 3 వచ్చినాయండి. 41, 43, 47 కదండి ప్రైమ్ నెంబర్స్. సో ఎన్ని తీసేసేయాలండి మనం? -3. ఎన్ని అండి టోటల్? 12. సో 12 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనండి? సో ఒకసారి మనం మొత్తం ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయో చూద్దామండి. గుర్తుపెట్టుకుని ట్రై చేయండి మొత్తం ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో. మీకు చాలా యూజ్ఫుల్ అవుతుందండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47. లెస్ దాన్ 50 కదండి. లెస్ దాన్ 15 ఉండాలంటే మనకు 15 ఉండాలా? ఉన్నాయా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఎస్, 15 ఉన్నాయండి. సో గ్రేటర్ దాన్ 50 ఎన్ని ఉండాలండి మొత్తం? గ్రేటర్ దాన్ 50 టు లెస్ దాన్ 100 10 ఉండాలి. సో గ్రేటర్ దాన్ 50 నెంబర్స్ చూద్దామండి ఇప్పుడు. 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89, నెక్స్ట్ లాస్ట్ అండి 97. అర్థమవుతుందండి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చేసినాయండి. 10 వచ్చేసినాయి. టోటల్ ఎంత ఉండాలండి మనకు? 25 ఉండాలండి.
ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ నెంబర్స్ అండి ఇవి, గుర్తుపెట్టుకోండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి 12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమడుగుతున్నాడండి, వెన్ 1/7 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ ఇట్ గివ్స్ సేమ్ వాల్యూ యాజ్ ద సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్స్ అన్నాడండి. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఎంత అండి, సెకండ్ కాన్సెప్ట్ అండి ఈ క్వశ్చన్లో మనకు. ఎంత అండి, 180 degrees. తెలిసిందే కదండి ఇది మనకు. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180 degrees. ఏమంటున్నానండి, ఒక నెంబర్ నుంచి 1/7 ఆఫ్ ఎ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సబ్ట్రాక్టెడ్. ఒక నెంబర్లో నుంచి దాన్ని 1/7 ఆఫ్ నెంబర్ని మైనస్ చేస్తే మనకి ఎంత అవుతుందండి, 180 degrees అవుతుంది, 180 అవుతుందండి. సో సొల్యూషన్ చూడండి. క్వశ్చన్ పాస్ పెట్టుకొని ట్రై చేయండి. మీకు చెప్పాను కదా, ఒక నెంబర్ నుండి 1/7 ఆఫ్ ఇట్ సెల్ఫ్ నెంబర్ని మైనస్ చేస్తే మనకు 180 వస్తుంది. ఫైండ్ అవుట్ దట్ నెంబర్ చెప్పాను కదా, అది ఫార్ములా వేసుకొని చేయండి, ట్రై చేయండి. లెట్ సొల్యూషన్ చూడండి. లెట్ ఎక్స్ బీ ద నెంబర్ అండి. సో ఏమంటున్నాడండి, ఒక నెంబర్ నుండి సేమ్ 1/7 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్. ఎక్స్ మైనస్ 1/7 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ గివ్స్ 180 అన్నాడండి. అంతే కదండి. సో ఎక్స్ మైనస్ x/7 ఈక్వల్ టు 180. ఎల్సిఎం ఎంత అండి, 7x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 180. ఇక్కడ చూడండి ఎంత అండి, 7x మైనస్ ఎక్స్ 6x/7 ఈక్వల్ టు 180. 6x ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 7, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 7 డివైడెడ్ బై 6. మీకు ఇదంతా మైండ్లో రైన్ అయిపోవాలండి, ఇట్లా స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళకూడదు ఎగ్జామ్లో. 6 3 జా 18, 3 7 జా 21, 0 210 అండి ఆన్సర్. ఆప్షన్ బి ద రైట్ ఆన్సర్ అండి. అర్థమవుతుందండి. బేసిక్ అంటే క్వశ్చన్ అర్థం కావాలి. ఒక నెంబర్ నుండి 1/7 ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్. అదే నెంబర్ నుండి 1/7 మైనస్ చేసేస్తే 180 వచ్చిందంట. సో ఆ నెంబర్ ఏంటండి అని అడుగుతున్నాడు. ఇది మనకు బ్యాంక్ పిఓలో అడిగాడండి 2010లో. ఓకేనా అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీడియో పాస్ పెట్టుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, ఇఫ్ ఇన్ ఏ డివిజన్ సమ్ డివైజర్ ఈజ్ 10 times ద కోషెంట్ అండ్ 5 times ద రిమైండర్. డివైజర్ ఎట్లా ఉందండి, 10 times ద కోషెంట్ ఉంది ప్లస్ 5 times ద రిమైండర్ ఉందండి. అర్థమవుతుందా. ఇఫ్ రిమైండర్ ఈజ్ 46 దెన్ డివిడెంట్ ఈజ్ అంటున్నాడు. డివిడెంట్ ఫైండ్ అవుట్ చేయాలండి మనం. సో ఇక్కడ రెండు ఎక్స్ప్రెషన్స్ వస్తాయండి. సో డివైజర్, లెట్ డివైజర్ బి డి అనుకోండి, స్మాల్ డి. డివైజర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటన్నాడు, 10 times ద కోషెంట్ అన్నాడు. 10 times ద కోషెంట్ బి క్యూ అనుకోండి. లెట్ కోషెంట్ బి క్యూ. ఓకేనండి. ఇవన్నీ రాసుకోవాల్సిన అవసరం లేదు, మేము అర్థమవుతుంది కాబట్టి ఇలానే చెప్తున్నాను మీకు. ప్రాక్టీస్ బేస్ మీద మీకు ఇవన్నీ మైండ్లోకి వచ్చేసాయండి. ఓకేనా. డివైజర్ ఈజ్ ఈక్వల్ 10 times ఆఫ్ క్యూ. మళ్ళీ సెకండ్ అదే డివైజర్ ఈజ్ ఈక్వల్ ఏమంటున్నాడండి, 5 times ద రిమైండర్ అంటున్నాడు. ఓకేనా. బట్ ఇక్కడ మనకు రిమైండర్ ఎంత ఇచ్చాడండి, 46 ఇచ్చాడు. సో అప్పుడు డివైజర్ ఏమవుతుందండి, 46 ఇంటూ 5 ఏంటండి, 5 6 30, 5 4 20, 23. డివైజర్ ఎంత వచ్చిందండి, 230 వచ్చింది మనకు. దీని నుంచి మనం కోషెంట్ తీసుకుంటామండి. కోషెంట్ ఏంటండి, ఇవన్నీ ఎందుకు తీసుకున్నాం మనము, డివిడెంట్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఫార్ములా, డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. అంతే కదండి. మనకి ఇప్పుడు డివైజర్ వచ్చింది, రిమైండర్ ఇచ్చినాడు, కోషెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. కోషెంట్ ఎంత అండి, డివైజర్ ఎంత, 230 ఈక్వల్ టు 10 ఇంటూ క్యూ. అంటే క్యూ ఎంత అండి, 23. ఓకే కదండి. అర్థమవుతుందా. డివైజర్ ఎంత వచ్చింది మనకు, 230. సో డివిడెంట్ ఏమవుతుందండి, డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఎంత 230, కోషెంట్ ఎంత అండి 23 ప్లస్ రిమైండర్ ఎంత అండి 46. అర్థమవుతుందా అండి. సో 230 ఇంటూ 23 స్క్వేర్ ఎంత అండి, స్క్వేర్స్ వచ్చిండాలండి మనకు. 23 స్క్వేర్ ఎంత అండి, 529. 0 ఉంది, 0 పెట్టుకున్నాను, ప్లస్ 46. 23 స్క్వేర్ ఇక్కడ 0ని పక్కన పెట్టేసుకొని చేసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజన్. 230 ఇంటూ 23 అనేది ఆల్మోస్ట్ వచ్చేస్తుందిలేండి, మీకు ఐడియా ఉంటుంది.
23 స్క్వేర్ ఎంత 529. 529 ఇంటూ 10 0 46. 5290 ప్లస్ 46 ఎంత అండి 6. 9 ప్లస్ 4 ఎంత అండి 9 ప్లస్ 4 13. క్యారీ 3 5 5336. ఆప్షన్ ఏదండి సి ఆప్షన్ అండి. ఓకేనా, అర్థమవుతుందా? ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సింపుల్గా వెళ్ళిపోవాలి. 0 ప్లస్ 6 6, 9 ప్లస్ 4 13, 1 క్యారీ, 2 ప్లస్ 1 3 5. అర్థమవుతుందండి, సింపుల్ క్యాలిక్యులేషన్. బిగినర్స్ ఇలా చేసుకుంటుంటారండి. 5290 ప్లస్ 46 6 13 3 5. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వీడియో పాస్ పెట్టుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఫస్ట్. ఓకేనా, ఏమడుగుతున్నా అండి, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ ఈజ్ 6723. దెన్ వాట్ ఈస్ ద గ్రేటర్ నెంబర్ అంటున్నాడు. సో 2 కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అండి. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటివంటే మనకు 3 5 7 అండ్ సో ఆన్, అంతే కదండి. సో నేను ఫస్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసి ఎక్స్ అనుకుంటానండి. దాని నెక్స్ట్ కన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్ ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ ప్లస్ 2 అవుతుంది, అంతే కదండి. 3కి ప్లస్ 2 చేస్తే 5 వస్తుంది, 5కి ప్లస్ 2 చేస్తే 7 వస్తుంది. సో ఫస్ట్ ఆడ్ నెంబర్ వచ్చేసి ఎక్స్ అనుకుంటాను, సెకండ్ ఆడ్ నెంబర్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 2 అనుకుంటాను. ఏమంటున్నాను అంటే ప్రోడక్ట్ చేస్తే 6723 రావాలి. సో ఏం చేస్తున్నానండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 6723 రావాలి. ఏం రావాలండి, ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అంటే 6723 రావాలి. ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ 6723 రావాలి, అంతే కదండి. సాల్వ్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఈక్వల్ టు 6723. ఏమైపోతుందండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 6723 ఈక్వల్ టు 0, అంతే కదండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎట్లా సాల్వ్ చేస్తారండి, దీని ప్రోడక్ట్ ఇక్కడ ఏమన్నా నెంబర్ ఉందంటే 1 ఉంది అనుకో, ఇక్కడ 1 ఉంది కదా ఆల్రెడీ. 1 ఇంటూ 6723 అంటే ఏ నెంబర్తో ప్రోడక్ట్ చేస్తే మనకు 6723 వస్తుంది. అంటే 1 ఇంటూ 6723 ఎంత 6723ని ఏ నెంబర్స్తో చేస్తే 2 నెంబర్స్తో చేస్తే మనకు ప్రోడక్ట్ 6723 వస్తుంది. అండ్ డిఫరెన్స్ వచ్చేసి 2 వస్తుంది. ఏ నెంబర్ తీసుకోవాలంటే మనకు 6723 రావాలంటే 6723 యొక్క ప్రోడక్ట్స్ తీసుకోండి. 6723 ఎలా రాసుకుంటామండి, 6723 డివైడెడ్ బై 3, 3 2 జా 3 2 జా 3 4 జా 3 1 జా 3 7 జా 21 1 4 3 4 జా 12 3 7 జా 21 3 2 జా 6 1 4 3 4 జా 12 1 2 7 3 9 జా 27. నెక్స్ట్ 3 8 జా 24 3 3 జా 9. ఇంకా 83 ఏదంతా పోతుందండి, ఎందుకు పోదు, 83 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో దీన్ని ఎలా రాసుకుంటానండి, 6723 నేను 3 power 4 ఇంటూ 83. 3 power 4 ఎంత అండి 81 ఇంటూ 83. దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది 2. సో 83 ఇంటూ 81 అని రాసుకోవచ్చు నేను. ఎందుకు 2 రావాలి, నాకు 2 వచ్చిందా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏం రాసుకుంటానండి 83x మైనస్ 81x రాసుకుంటా. 83x మైనస్ 81x అంటే 2x మైనస్ 83 ఇంటూ 81, అంతే కదండి, ఈక్వల్ టు 0. ప్రోడక్ట్ రాసుకుంటాండి. సాల్వింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఐడియా ఉంటుంది మనకు, ఓకేనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తారో ఐడియా ఉంటుంది. సో సాల్వ్ చేయండి. ఇక్కడ ఏం తీసుకుంటానంటే నేను ఎక్స్ కామన్ తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 83. ఇక్కడ ఏం తీసుకుంటానండి మైనస్ 81 కామన్ తీసుకుంటే ఇక్కడ ఎంత ఉందండి ఎక్స్ మైనస్ మైనస్ ప్లస్ 83 కామన్ తీసుకుంటున్నాను అండి. 81 కామన్ ఆల్రెడీ అయిపోయింది. సో దీన్ని ఎలా రాసుకుంటానండి నేను, ఎక్స్ ప్లస్ 83 ఇంటూ ఎక్స్ మైనస్ 81, అంతే కదండి. అప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 83, ఎక్స్ ఈక్వల్ టు ప్లస్ 81, అంతే కదండి. సో స్మాలెస్ట్ ఆడ్ నెంబర్ ఎంత ఉందండి మనకు, అంటే ఆడ్ నెంబర్ ఏమొచ్చింది, ఎక్స్ ఈక్వల్ టు 81 అంటే 81. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత అండి 83, అంటే రెండిట్లో గ్రేటర్ నెంబర్ ఏదండి 83 ఆప్షన్ ఏదండి డి. అర్థమవుతుందండి. మన 6723కి ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలంటే మనకు డిఫరెన్స్ 2 వచ్చే విధంగా కనుక్కోవాలి. ఎందుకు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. అర్థమవుతుందండి. ఇక్కడ మనకు ప్లస్ 83 మైనస్ 81 చేస్తేనే మనకు ఆన్సర్ ఏమవుతుంది 2 అవుతుంది, ప్లస్ 2 అవుతుంది. అందుకే నేను 83 మైనస్ 81 రాశాను ఇక్కడ, ఓకేనా అండి. ఒకసారి చూసుకోండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేస్తారనేది.
మనం ఫర్దర్ చాప్టర్స్లో డిస్కస్ చేస్తాంలేండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఓకేనా, అర్థమైంది కదండి ఇది. ఓకే రైట్. ఏమన్నా మీకు డౌట్ ఉంటే ఏమన్నా అర్థం కాకుంటే కామెంట్లో పెట్టండి, మళ్ళీ డిస్కస్ చేసేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సాల్వ్ చేయండి. వీడియో పాస్ పెట్టుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి మీరు. ఓకేనా. సో ఏమడుగుతున్నాను క్వశ్చన్లో, సమ్ ఆఫ్ ది 4 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 284 అంటున్నాడు. ఫైన్ ద స్మాలెస్ట్ నెంబర్. ఓకే, మనకు ఈవెన్ నెంబర్స్ ఎలా ఉంటాయండి, 2, 4, 6 అండ్ సో ఆన్, అంతే కదండి ఈవెన్ నెంబర్స్. సో ఫస్ట్ ఈవెన్ నెంబర్ వచ్చేసి ఎక్స్ అనుకుంటానండి. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏమవుతుందండి, ఆబ్వియస్లీ x+2 అవుతుంది. నెక్స్ట్ ఈవెన్ నెంబరు x+4 అవుతుంది. ఎందుకు, ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఏమవుతుందండి, దీనికి ఎంత యాడ్ చేస్తున్నాను నేను, దీనికైతే 2 + 2 యాడ్ చేస్తున్నాను, దీనికి +4 యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే నెంబర్కి ఏం యాడ్ చేస్తున్నానండి, +6 యాడ్ చేస్తాను, అంతే కదండి. అర్థమవుతుందా. సో ఎన్ని కావాలా మనకు, 4 కావాలా. 1 2 3 ఇంకొకటి రాసుకోండి, x+6, అంతే కదండి. ఓకే, ఇది ఏమంటున్నాడండి, సమ్ ఆఫ్ ది 4 కన్సిక్యూటివ్ నెంబర్స్ ఇస్ 284. దీనిని సమ్ చేస్తే 284 వస్తుందంట. x + x+2 + x+4 + x+6 ఈక్వల్ టు ఎంత అండి, 284. స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ ఏంది, ఎక్స్ అనుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఎన్ని ఎక్స్లు ఉన్నాయండి, 1 2 3 4, 1 2 3 4, ఎన్ని 4x + 2 + 4 ఎంత అండి, 6, 6 + 6 12, 4x + 12 = 284. ఇక్కడ నేనే కామన్ తీసుకుంటానండి, 4 కామన్ తీసుకుంటాను. అప్పుడు ఏమవుతుందండి, 4x + 3 అవుతుంది, అంతే కదండి. 4 3 12, 284. ఇక్కడ చూడండి, x + 3 = 284 డివైడెడ్ బై 4 ఎంత అండి, 4 7 28, 4 1 4. x = ఎంత అండి, 71 - 3 ఏమవుతుందండి, 68. ఏది ఆప్షన్ ఉందండి, సి ఆప్షన్. అర్థమవుతుందండి. ఏం తీసుకున్నానండి నేను, ఎక్స్ అనుకున్నాను, దానికి యాజ్ ఇట్ ఈజ్ మన ఈవెన్ నెంబర్స్ యొక్క ఫార్మాట్లో రాసుకుంటే వెళ్ళిపోయినాను. ఓకేనా అండి. ఇలా రాసుకుని వచ్చిందంటే మీకు ఇటువంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి వచ్చేస్తుందండి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమడుగుతున్నానండి మనకు, నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నానండి, వాట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు దిస్ నెంబర్ 231228 టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 33. ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు 33తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అని చెప్తున్నానండి. ఏదండి, ఎలా చేస్తారండి, చెప్పానండి మీకు కాన్సెప్ట్ చెప్పాను. యాడ్ చేయాలంటే మనం ఏం చేస్తున్నామండి, డివైజర్ మైనస్ రిమైండర్, డివైజర్ నుంచి వచ్చిన రిమైండర్లో డిఫరెన్స్ని యాడ్ చేస్తాం. అదే సబ్ట్రాక్షన్ చేయాలంటే రిమైండర్ అంత వస్తే అంత నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఆ నెంబర్ వచ్చిన నెంబర్స్ ఖచ్చితంగా ఏ నెంబర్ తరుగుతున్నాడో ఆ నెంబర్తో డివిజబుల్ అవుతుంది. చెప్పాను కదండి కాన్సెప్ట్. ఇప్పుడు చూద్దాం. 231228 ఏ నెంబర్తో అండి, 33. 33తో డివిజబుల్ అవ్వాలా. ఓకేనా అండి. ఎంత అండి, 33 × 6 చేసి ఎంత వస్తుందండి, 6 3 = 18, 6 3 = 18, 19 198 వస్తుంది. ఇంకా పెద్ద నెంబర్ కావాలి, 33 × 7, 7 3 = 21, 7 3 = 21 + 2 23, 231 అంటే 33 7 = 231. ఎంత దించుకుంటానండి, 2 దించుకుంటాను, పోతుందా పోదు, 0 పెట్టుకుంటానండి. నెక్స్ట్ ఎంత దించుకుంటానంటే 2, 33 22 పోతుందా పోదు, మళ్ళీ 0 పెట్టుకుంటానండి, 0 22. నెక్స్ట్ ఎంత ఉందండి, 8, ఏదంతా పోతుందండి, 22 228 ఏదంతా పోతుందండి, 7తో పోతుందా పోదు, కాబట్టి 33 × 6 ఎంత, 198. 33 × 6 ఎంత, 198. 0 12 9 పోతే ఎంత అండి, 3, 0 ఎంత అవుతుందండి, 30. అంటే ఈ నెంబర్కి నేను ఎంత యాడ్ చేస్తే డివిజబుల్ అవుతుంది, 33 - 30 ఎంత అవుతుందండి, 3. అర్థమవుతుందా. సో 231228కి నేను 3 యాడ్ చేస్తే డివిజబుల్ అవుతుంది. 8 + 3 11, 3 2 1 3 2. అర్థమవుతుందండి. ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఎంత అండి, ఆన్సర్ ఎంత అండి, 3 యాడ్ చేస్తున్నాను, 3 ఏంది, ఆప్షన్ సి. అర్థమవుతుందా. ఇదే క్వశ్చన్
సబ్ట్రాక్షన్ అడిగినా అనుకోండి, వాట్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ టు 23288 టు మేక్ ఇట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 33. సబ్ట్రాక్షన్ ఏం చేయాలండి? సబ్ట్రాక్షన్ 30. ఆప్షన్స్ ఏమి ఇస్తాడు? 20, 30, 40 అని ఇస్తాడు. ఆప్షన్ ఏమి పెట్టాలంటే 30 పెట్టాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమడుగుతున్నానండి? సమ్ ఆఫ్ ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్స్ అంటున్నాడండి. మీకు ఫార్ములా ఏం చెప్పానండి? సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటండి? n ఇంటూ n ప్లస్ 1/2. అంతే కదండి, సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ ఎంత అడిగినాడండి? n వాల్యూ ఎంత? 25. సబ్స్టిట్యూట్ చేయండి, అప్లై చేయండి ఈ ఫార్ములాలో. ఏమవుతుందండి? 25 ప్లస్ 1 26 డివైడెడ్ బై 2 ఏమవుతుందండి? 13 ఇంటూ 25, 13 5 జా 65, 13 2 జా 26 ప్లస్ 6 32, 325. ఏ ఉంది ఆప్షన్? ఆప్షన్ సి. అంతే అండి. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనకు అడ్వాన్స్ లెవెల్లో అంటే హై లెవెల్ ఇస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు చూద్దామండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇటువంటి క్వశ్చనే హై లెవెల్ ఇస్తే ఎలా ఉంటుంది. క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమంటున్నాడండి? 11 ప్లస్ 12 ప్లస్ 13 అండ్ సో ఆన్ అప్ టు 99 అన్నాడు అనుకోండి. వాట్ ఈస్ ద సమ్? క్వశ్చన్ మార్క్. ఆన్సర్ ఏమవుతుందండి? అప్పుడు సొల్యూషన్ చూద్దామండి. ఇప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయండి? 11 నుంచి 99 వరకు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామండి? 99 మైనస్ 11 ఎంత? 9 మైనస్ 1 8. 9 మైనస్ 1 8, 88 కదండి. 88కి ప్లస్ 1 యాడ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది? 89. అంటే 11 నుంచి 99 వరకు 89 ఉన్నాయని అర్థం. ఎందుకు సార్ ప్లస్ 1 చేయాలి? ఎన్ని ఉన్నాయి? 89 ఉన్నాయా? ప్రూఫ్ ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు మనకు 3 నుంచి 9 వరకు ఎన్ని ఉన్నాయని అడుగుతా. అప్పుడు ఏం చేస్తారండి? 9 మైనస్ 3 ఎంత అంటే 6, ప్లస్ 1 చేయమంటున్నా. ప్లస్ 1 ఎంత అవుతుందండి? 7 అవుతుంది. అంటే 7 ఉన్నాయని చెప్తున్నాను నేను. 3 నుంచి 9 వరకు 7 ఉన్నాయంటున్నా. ప్రూఫ్ ఏంటండి? చూడండి, 3 4 5 6 7 8 9 ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 ఉన్నాయండి. ఇదే ప్రొసీజర్ ఇక్కడ అప్లై చేశానండి. 99 నుంచి 11 మైనస్ చేసా, ప్లస్ 1 చేసా, ఎంత అయింది? 89. అంటే 11 నుంచి 99 వరకు 89 ఉన్నాయని అర్థం. అంతే కదండి. ఇప్పుడు ఇంకొక సిరీస్ నేను రాసుకుంటానండి. 1 నుంచి 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు 100 సో ఆన్ అప్ టు 99 రాసుకుంటా. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఫస్ట్ 99 న్యాచురల్ నెంబర్సే కదా, అవునా కదా? ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఈ న్యాచురల్ నెంబర్ సమ్ ఆఫ్ ఈ న్యాచురల్ నెంబర్స్ నుంచి మైనస్ ఎన్ని తీసేస్తాను అండి? 10 వరకు తీసేస్తాను. ఇక్కడ బిలో 10 కదండి, సమ్ ఆఫ్ 10 న్యాచురల్ నెంబర్స్ తీసేస్తాను. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను సిరీస్ రాస్తున్నాను చూడండి. 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ ప్లస్ 11 ప్లస్ 12 ప్లస్ 13 అండ్ సో ఆన్ అప్ టు 99 మైనస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 అండ్ సో ఆన్ అప్ టు ఎంత అండి? 10 ప్లస్ 10 వరకు తీసేస్తాను. అంటే ఈ సిరీస్లో నుండి ఈ సిరీస్ తీసేస్తాను, మైనస్ చేసేస్తాను. అర్థమవుతుందండి నేను చెప్పేది మీకు? ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 3 ప్లస్ 4 ప్లస్ 5 కావాలండి నాకు. వాల్యూస్ 5 వరకు కావాలి. 3 ప్లస్ 4 ప్లస్ 5 కావాలి. నేనేం చేస్తాను? మొత్తం యాడ్ చేస్తాను. న్యాచురల్ నెంబర్ ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5. అంతే కదండి. ఇప్పుడు దీంట్లో నుంచి నేను 1 ప్లస్ 2ని మైనస్ చేసేస్తే నాకు 3 ప్లస్ 4 ప్లస్ 5 వస్తుందా? అంటే దీన్ని ఏం రాసుకుంటానంటే మైనస్ 1 ప్లస్ 2 రాసేసుకుంటాను. అప్పుడు ఏం సిరీస్ వస్తుంది మనకు? 3 ప్లస్ 4 ప్లస్ 5 వస్తుంది కదండి. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని ఏం రాసుకుంటానండి? సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 న్యాచురల్ నెంబర్స్. అంటే ఏమవుతుందండి? 5 కదండి. 5 ఇంటూ 6 డివైడెడ్ బై 2. ఇదేం రాసుకుంటానండి? 2 ఉన్నాయి. 2 ఇంటూ 3 డివైడెడ్ బై 2 ఏమవుతుందండి? 2 3 జా 6, 5 3 జా 15, 2 క్యాన్సల్ 3. అంటే 15 మైనస్ 3 ఎంత అవుతుంది? 12. అంటే 3 ప్లస్ 4 ప్లస్ 5 ఎంత రావాలండి? 12 రావాలి. వస్తుందా? 5 ప్లస్ 4 9, 9 ప్లస్ 3 12. అర్థమవుతుందా అండి? నేను
నాకు కావాల్సింది 3 + 4 + 5 కావాలి. నేనేం చేస్తున్నాను, ఫస్ట్ 5 టర్మ్స్ వరకు అడిషన్ చేసి ఫస్ట్ 2 టర్మ్స్ సబ్ట్రాక్షన్ చేస్తున్నా. అప్పుడు మిగిలిన టర్మ్స్ ఏమండి, ఇవే కదా. దీంట్లో నుంచి ఇవి మైనస్ చేస్తున్నా, అంటే ఇవి మైనస్ చేసేస్తున్నాను. అర్థమవుతుందా? నాకు మిగిలిన సిరీస్ ఏముంది, ఇదే మిగిలింది. కాబట్టి నేను ఏం చేస్తున్నా, ఫార్ములాలో ఫస్ట్ 5 టర్మ్స్ అప్లై చేసి నెక్స్ట్ ఇక్కడ 2 టర్మ్స్ అప్లై చేసి డిఫరెన్స్ చేసేస్తున్నాను. అర్థమవుతుందా అండి? సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయండి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి, మొత్తం టర్మ్స్ 99 ఉన్నాయి. అంటే ఇక్కడ మొత్తం ఇక్కడ +11 +12 అండ్ సో ఆన్ ఉన్నాయి కదండి. ఇప్పుడు దీంట్లో నుంచి నేను మైనస్ ఏం చేస్తానండి, -1 +2 +3 అండ్ సో ఆన్ అప్ టు 10. అంతే కదండి. 10 తీసేస్తాను, ఇక్కడ 10 ఉంది, +11 ఇక్కడ 10 తీసేస్తాను. 10 తీసేస్తే నాకు ఏం వస్తుందండి, సిరీస్. ఈ సిరీస్ యొక్క సమ్ వస్తుంది. అంతే కదండి. ఇప్పుడు ఫస్ట్ 99 సమ్ అప్లై చేయండి. 99 × 100 / 2 ఎంత అండి, 50. 5 9 45, 5 9 45 + 4 49 49 0 అంటే 4950 మైనస్ సమ్ ఆఫ్ ఫస్ట్ 10 సిరీస్ ఏంటంటే ఫార్ములా 10 × 11 / 2 2 × 2 5 10 5 × 11 55 4950 మైనస్ 55 ఎంత అండి, 5. 4లో 5 పోతే ఎంత వస్తుందండి, 984. అంటే దీని యొక్క సమ్ సిరీస్ ఎంత వస్తుందండి, 4895. అంతే కదండి, 4895 అండి. అర్థమవుతుందా? ఫస్ట్ నేనేం చేసినానండి, ఇక్కడ ఫస్ట్ అన్ని డిజిట్స్ రాసుకున్నాను. దాంట్లో నుంచి ఈ డిజిట్స్ మాత్రం సపరేట్ చేసినాను. అంటే ఇక్కడ +10 అవన్నీ ఉంటాయి కదండి అండ్ సో ఆన్. ఈ మాత్రం సబ్ట్రాక్షన్ చేసేసాను. నాకు వచ్చిన సిరీస్ ఏదండి, ఇదే కదా సిరీస్. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ మైండ్కి తెచ్చుకోండి, మీకు మొత్తం అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది హై లెవెల్ ఉండే క్వశ్చన్స్ ఇలా ఉంటాయండి. అర్థమవుతుందా? ఇలా ఫస్ట్ 25 నచ్చిన నెంబర్స్ అని అడుగుతాడు, ఇట్లా సిరీస్ ఇచ్చేసి అడుగుతాడు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తున్నామో నేర్చుకోవాలండి. అంతేనా? ఓకే, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడండి, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 35 న్యాచురల్ నెంబర్స్ అంటున్నానండి. ఇందాక ఏం చూసామండి, ప్రీవియస్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్స్ చూసామండి. ఇప్పుడు స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ 35 న్యాచురల్ నెంబర్స్ అంటున్నానండి. ఫార్ములా ఏంటండి, స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఫార్ములా ఏంటంటే గుర్తుందా, స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటండి, n × n + 1 × 2n + 1 హోల్ డివైడెడ్ బై 6. అంతే కదండి. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ n వాల్యూ ఎంత అండి, 35 × n + 1 36 × 2n + 1 35 × 2 70 70 + 1 71 డివైడెడ్ బై 6 6 6 36. అంతే కదండి. 35 × 6 × 71 6 5 30 6 3 18 19 20 21 210 × 71 ఏమవుతుందండి, 0 1 2 0 7 14. సో 0 1 9 4 1 14910 ఆప్షన్ ఏందండి, ఏ. అర్థమవుతుందండి. ప్రీవియస్ క్వశ్చన్ ఏం అడిగినాడండి, ఓన్లీ సమ్ ఆఫ్ ఫస్ట్ 25 న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ స్క్వేర్స్ ఆఫ్ 35 న్యాచురల్ నెంబర్స్ అడిగినాడు. ఓకేనా అండి. అందుకే ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటండి, ఫస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఏం చూసారండి, స్క్వేర్స్ చూసారు. ఇప్పుడు క్యూబ్స్, సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్. ఫార్ములా ఏంటండి, సమ్ ఆఫ్ ఫస్ట్ క్యూబ్స్ ఆఫ్ n న్యాచురల్ నెంబర్స్. ఏంటండి ఫార్ములా ఏంటండి, n × n + 1/2
హోల్ స్క్వేర్ అండి. గుర్తుందా? ఇది ఏంటండి బేసిక్ ఫార్ములా ఏంటండి? ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్, దాన్ని స్క్వేర్ చేస్తే క్యూబ్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ వస్తుంది. ఫస్ట్ క్యూబ్స్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ వస్తుంది. ఓకేనా? ఎన్ ప్లస్ ఎన్ ఎంత అండి? 15 అన్నాడు. 15 + 16 / 2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుందండి? 2 1s 2 8, 15 8 జా 120, 120 హోల్ స్క్వేర్ ఏమవుతుందండి? 12 స్క్వేర్ 144, 0 0 14400. ఎక్కడ ఉందండి? ఆప్షన్ బి. ఓకేనా? అందుకే ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి, యూస్ఫుల్ అవుతున్నాయి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతున్నాయి మీకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 37 ఆడ్ నెంబర్స్ అన్నాడండి. ఫార్ములా ఏంటండి? సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఆడ్ నెంబర్స్ ఏంటండి ఫార్ములా? సింప్లీ ఎన్ స్క్వేర్, అంతే కదండి. సో ఇక్కడ ఎన్ ఎంత అండి? ఎన్ ఈజ్ ఈక్వల్ టు 37. 37 × 37 కదండి, 37 స్క్వేర్ అంటే. సో 7 7 ఎంత అండి? 49. అంటే లాస్ట్ యూనిట్ డిజిట్ ఎంత అండి? 9. ఎన్ని ఆప్షన్స్ ఉందండి? ఒకటే. సో ఆప్షన్ ఏ అన్న అవ్వాలి, ఆప్షన్ ఈ అన్న అవ్వాలి. ఓకేనా? ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఇచ్చిన అంటే ఆప్షన్ ఏ గుడ్డిగా పెట్టేస్తాం అంతే. లేదు, ఇప్పుడు నన్ ఆఫ్ దీస్ ఉంది కాబట్టి మనం 37 స్క్వేర్ ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేయాలండి. 7 7 జా 49, 7 3 జా 21 + 4 25, 3 7 జా 21, 3 3 జా 9 10 11, 9 6 3 1 1 3 6 9 వచ్చిందండి. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ వచ్చేసి ఆప్షన్ గుడ్డిగా ఏ పెట్టేసేయండి, ఎందుకంటే మనకు 9 యూనిట్ డిజిట్లు ఎక్కడ లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమడుగుతున్నాడండి? సమ్ ఆఫ్ ఫస్ట్ 84 ఈవెన్ నెంబర్స్ అడుగుతున్నాడండి. ప్రీవియస్ క్వశ్చన్ ఏం చూసామండి? ఆడ్ నెంబర్స్ చూసాము, ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ అండి. ఓకేనా? వీడియోని పాస్ పెట్టుకొని ట్రై చేయండి, సొల్యూషన్ ట్రై చేయండి. ఫార్ములా ఏంటంటే ఈవెన్ నెంబర్స్ యొక్క ఫార్ములా సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్. ఫార్ములా ఏంటండి? n × n+1, అంతే కదండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 84 ఈవెన్ నెంబర్స్ పెట్టండి, అప్లై చేయండి. n ఎంత? 84 × 85 ఏమొస్తుందండి ఆన్సర్? 5 4 జా 20, 5 8 జా 40, 42, 8 4 జా 32, 8 8 జా 64 + 3 67, 0 4 11 7 7140 అండి. ఆప్షన్ ఏ. ఓకేనా అండి? అందుకే ఫార్ములాస్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమంటున్నానండి? సమ్ ఆఫ్ ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8 అంటున్నానండి. సమ్ ఆఫ్ ఫస్ట్ 15 మల్టిపుల్స్ ఆఫ్ 8. ఫస్ట్ మల్టిపుల్ ఏంటండి? 8కి 8, సెకండ్ 16, అలా ఎన్ని ఉన్నాయండి? మొత్తం 15 ఉన్నాయి అంటున్నాడు అండి. ఓకేనా? ఇది ఏ ప్రోగ్రెషన్లో ఉందండి? అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. అర్థమవుతుందండి? డిఫరెన్స్ ఎంత అండి? 8, డిఫరెన్స్ 8, అలా వెళ్ళిపోతుందండి అరిథమెటిక్ ప్రోగ్రెషన్. లాస్ట్ టైం ఎంత అండి? an = a + n - 1 × d, అంతే కదండి లాస్ట్ టర్మ్. సో మనకి ఎన్ని ఎంత అండి? 15 ఇచ్చాడు. లాస్ట్ టైం ఏమవుతుంది? a15 = a ఎంత అండి? 8 + n ఎంత అంటే 15 - 1 × d. లాస్ట్ టైం ఏమైపోతుందండి? 8 + 15d. d ఎంత అండి? d వచ్చేసి ఎంత అండి? 8 × 8 - 8. అర్థమవుతుందండి? 8 + 15 8 - 120 - 8 8 8కి క్యాన్సిల్ అంటే లాస్ట్ టైం ఏమవుతుందండి? 120. అర్థమవుతుందండి సిరీస్? సో లాస్ట్ టైం వచ్చేసి 120 అండి. ఇప్పుడు మనకి ఏమంటున్నాడంటే సమ్ అడుగుతున్నాడు. ఫస్ట్ టర్మ్ వచ్చింది, లాస్ట్ టర్మ్ వచ్చింది. సింపుల్గా అప్లై చేసే ఫార్ములా ఏంటండి? సమ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ వచ్చేసి n/2 × ఫస్ట్ టర్మ్ + లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఎంత అండి? 8, లాస్ట్ టర్మ్ 120. ఓకేనా? నెక్స్ట్ n ఎంత అండి? 15. 15/2 × 8 + 120 128 ఎంత అండి? 2 6 జా 2 4 జా
15 into 64, 15 4 जा 60, 15 6 जा 90 plus 6 96. ఆప్షన్ ఏంటండి ఏ. ఓకేనా, నువ్వు ఇక్కడ లాస్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదండి, ఇంకొక ఫార్ములా అప్లై చేయొచ్చు. ఎలా అండి, ఏ ఫార్ములా ఉంది, సమ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఎంత అండి 15/2, ఫస్ట్ టైం ఎంత అండి 8, 2a ప్లస్ n-1 ఇంటూ డి ఫార్ములా 2a n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇదే కదండి ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా. ఎంత అండి 2a ప్లస్ n 15 - 1 అంటే 14, డి ఎంత అండి 8, అంతే కదండి. 15/2 ఇంటూ 16 ప్లస్ 14 ఏజ్ ఎంత అండి 112, 112 ప్లస్ 16 ఎంత అండి 8, 2 128. సేమ్ అది వచ్చింది కదండి 128. సో సేమ్ ఇది వచ్చింది కదండి, ఆన్సర్ ఏమవుతుందండి 960. సో మనం ఇక్కడ ఎక్స్ట్రా స్టెప్ చేసామండి, ఈ స్టెప్ క్యాన్సిల్ చేసుకోండి, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసుకోండి. ఓకేనా, మనకి ఇక్కడ 15 అనే మల్టిపుల్స్ ఇవ్వకపోతే మనం ఈ ఫార్ములా అప్లై చేసుకొని చేయాలండి. ఓకేనా, డైరెక్ట్ లాస్ట్ టైం ఇచ్చేసి మనకు ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా అప్లై చేసి చేసుకోవాలి, లేదు డైరెక్ట్ ఎన్ని ఇచ్చినారంటే ఈ ఫార్ములా అప్లై చేసి చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థియరీ టైప్ ఇచ్చాడండి, చూడండి బాగా చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ 4 consecutive న్యాచురల్ నెంబర్స్ ప్లస్ 1 ఈజ్, ఆప్షన్ ఏ ఇచ్చాడండి, ఏమని ఇచ్చాడు, ఏ నాన్ స్క్వేర్, ఆల్వేస్ సమ్ ఆఫ్ 2 స్క్వేర్ నెంబర్స్, ఏ స్క్వేర్, నన్ ఆఫ్ ది అబోవ్. ఎలా ఫైండ్ అవుట్ చేశారండి, చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ఫైండ్ అవుట్ చేసుకోవాలండి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఎగ్జాంపుల్ 4 consecutive న్యాచురల్ నెంబర్స్ ఉన్నాడు. 4 consecutive న్యాచురల్ నెంబర్స్ ఏమైతే యాక్చువల్ న్యాచురల్ నెంబర్స్ ఏంటంటే 1 2 3 4 అండ్ సో ఆన్. సో ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఎక్స్ అనుకుంటానండి నేను. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఏమవుతుందండి x+1 అవుతుంది, అంతే కదండి. 1కి నేను +1 యాడ్ చేస్తే 2 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 3 రావాలంటే +2, 4 రావాలంటే +3. ఓకేనా, నెక్స్ట్ x+2 x+3 ఎన్ని ఉన్నాయండి 4 అన్నాడు. 1 2 3 4 దీన్ని ఏం చేసినాడండి ప్రోడక్ట్ చేసినాడు. ఓకేనా, ప్రోడక్ట్ చేసి ఏం చేస్తున్నాడు +1 యాడ్ చేసినాడు. అప్పుడు ఏమవుతుంది అంటున్నాడండి, ఏ నాన్ స్క్వేర్ అవుతుందా, ఆల్వేస్ సమ్ ఆఫ్ 2 స్క్వేర్స్ అవుతుందా, ఏ స్క్వేర్ అవుతుందా, నన్ అవుతుందా చూద్దామండి ఆప్షన్స్. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దామండి. ఎగ్జాంపుల్, ఫస్ట్ న్యాచురల్ నెంబర్ నేను ఏమనుకుంటానండి, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందామా, 1, నెక్స్ట్ 2 3 4 +1 చేస్తా, ఏమవుతుందండి 1 2 జా 2 2 3 జా 6 6 4 జా 24 +1 ఏమవుతుందండి 25. అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది, నాకు స్క్వేర్ అవుతుంది, నాన్ స్క్వేర్ అయితే కాదు, ఆల్వేస్ సమ్ ఆఫ్ 2 స్క్వేర్ నెంబర్స్ కాదు, ఏ స్క్వేర్ అవుతుంది ఈ ఆప్షన్. చూద్దామండి, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామండి, 5 6 7 8 తీసుకున్నామండి. ఓకేనా, 5 × 6 ఎంత అండి 5 6 జా 30 30 ఇంటూ 7 8 జా 56 30 ఇంటూ 56 3 6 జా 18 3 5 జా 15 16 1680 +1 చేస్తున్నా, ఎంత వస్తుందండి 1681. ఇట్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదా, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారండి 1681 పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అనేది. 4 4 జా 16 4 + 4 8 ఎంత మిగిలిందండి 81 మిగిలింది. ఎంత చేస్తున్నా అండి 81 × 1 81 అంటే 41 స్క్వేర్ వచ్చేసి 1681 పర్ఫెక్ట్ స్క్వేర్ వచ్చిందండి. సో మనకు ఆప్షన్ ఏమవుతుందండి, అప్పుడు ఆప్షన్ సి అవుతుంది. ఓకేనా, మీరు ఇంత పెద్ద నెంబర్ తీసుకుని ట్రై చేయకండి, చిన్న నెంబర్ తీసుకుని ట్రై చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది థియరీ టైప్ క్వశ్చన్ అండి. ఇది ఎక్కడ అడిగినాడంటే సిడిఎస్లో అడిగినాడండి, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్లో అడిగాడు. ఓకేనా అండి, 2014 క్వశ్చన్ అండి ఇది. ఓకే, అర్థమైంది కదండి. ఇది ఇలా ఎక్స్ టర్మ్ తీసుకొని చేసుకుంటూ కూర్చున్నావు అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుందండి, నీకు అంతా ఎక్స్ పవర్లో వస్తుంది, నీకు సొల్యూషన్ అనేది దొరకడం కష్టం అవుతుంది. నీకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేసుకుంటేనే నీకు ఆన్సర్ తొందరగా దొరుకుతుంది, ముందరికి వెళ్ళిపోతావు ఫాస్ట్గా. ఇలా చేసుకుంటూ కూర్చున్నావు అంటే అర్థం కాక నువ్వు అక్కడే కూర్చుంటావండి.
ఓకేనా. ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎగ్జాంపుల్ తీసుకొని సాల్వ్ చేసుకోవాలి ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా అండి. క్వశ్చన్ చూడండి. హౌ మెనీ రేషనల్ నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 10 to 10,000 అండి. ఆప్షన్స్ 1, ఆప్షన్ బి 999, ఆప్షన్ సి 9,999, ఆప్షన్ డి ఇన్ఫినిటీ. ఏంటండి ఆన్సర్? ఖచ్చితంగా ఇన్ఫినిటీ అండి. ఎందుకంటే రేషనల్ నెంబర్స్ 1 రేషనల్ నెంబరే, 0.1 రేషనల్ నెంబర్, 0.111 రేషనల్ నెంబరే, 0.111 రేషనల్ నెంబరే, ఏదైనా రేషనల్ నెంబరే అండి. ఓకేనా. కాబట్టి ఎన్నైనా రాసుకుంటూ పోవచ్చు. ఆన్సర్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. థియరీ టైప్ క్వశ్చన్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నానండి. సమ్ ఆఫ్ 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఏ, బి, సి, డి అండ్ ఈ ఈజ్ 130 అన్నాడండి. వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ ఈ? ఓకే, 5 కన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అన్నాడు. యాక్చువల్ ఈవెన్ నెంబర్స్ ఏమైనా 2, 4, 6 అండ్ సో ఆన్, అంతే కదండి. సో ఫస్ట్ ఏ వచ్చేసి నేను ఎక్స్ అనుకుంటానండి. బి వచ్చేసి ఏమవుతుందండి? x+2 అవుతుంది. x+4 ఎన్ని ఉన్నాయన్నాడు? 5 అన్నాడు. x+6, x+8 అంతే కదండి. ఏమన్నాడు? సమ్ అన్నాడు. ప్లస్ 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 1 2 3 4 5. ఓకేనా. ఈక్వల్ ఎంత అన్నాడు? 130. ఓకేనా అండి. ఇది ఏ, బి, సి, డి, ఈ అండి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, ఏమన్నాడు? సమ్ చేయమన్నాడు. 1 2 3 4 5. 5x ప్లస్ 2 + 4 6, 12 20 ఈక్వల్ టు 130. 5 కామన్ చేస్తున్నానండి. x ప్లస్ 5 4 x+4 130. 130 డివైడెడ్ బై 5 ఏమొస్తుందండి? 5 2 = 10, 5 6 = 30. x+4 ఈక్వల్ టు 26. x ఈజ్ ఈక్వల్ టు 26 మైనస్ 4 ఎంత అవుతుందండి? x ఈజ్ ఈక్వల్ టు 22. అంటే 22 ఈజ్ ఈవెన్ నెంబర్. ఎంత అంటే స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ వచ్చేసి మనకు 22. లార్జెస్ట్ వచ్చేసి x+8. x+8 అంటే ఎంత అండి? 22 + 8 ఎంత? 30. సో ఏమడిగినాడంటే స్మాలెస్ట్ అండ్ వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏ అండ్ ఈ అన్నాడు. ఏ ఎంత? 22, ఈ ఎంత? 30. 22 × 30 ఏమవుతుందండి? 66. 660. ఆప్షన్ సి. ఓకేనా అండి. సింపుల్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నానండి. వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 56 గివ్స్ 29 యాజ్ రిమైండర్. ఇఫ్ సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 8 దెన్ రిమైండర్ ఈజ్ అంటున్నాడు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఆల్రెడీ 2 సాల్వ్ చేసేసామండి. సో ఇప్పుడు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామండి. n ఈజ్ ఈక్వల్ టు సమ్ నెంబర్. లెట్ n ఈజ్ ఈక్వల్ టు 56 ఇంటూ కోషన్ ప్లస్ రిమైండర్ 29. అదే నెంబర్ ఎన్కి 8th డివైడెడ్ బై చేస్తే క్వశ్చన్ 1 క్వశ్చన్ 2 అనుకోండి. క్వశ్చన్ 2 8th డివైడెడ్ బై చేస్తే ఏమొస్తుంది? డివైడెడ్ బై 8. రిమైండర్ ఎంత అండి? క్వశ్చన్ మార్క్. ఎలా అండి? 8 దీన్ని 8 యొక్క ఫ్యాక్టర్స్, దీన్ని 8 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకొని రిమైనింగ్ పెట్టేస్తామండి. 8 × 7 56 కోషంట్ 1 ప్లస్ 8 × 3 24. రిమైండర్ ఎంత అండి? 8 × 24. 29లో 24 పోతే 5. అంతే అండి. ఆన్సర్ మనకు 5 వచ్చేస్తుంది. 5 విత్ ద రిమైండర్. ఎలా అండి? 8 కామన్ చేస్తా. 7q1 ప్లస్ 3 ప్లస్ 5 కదా. ఇట్లా ఏ ఫార్మాట్ ఉందండి? డివైజరు, కోషంట్, రిమైండర్. అంటే రిమైండర్ ఎంత అండి? 5. ఆప్షన్ బి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నా అండి. ద నెంబర్, ఇది నెంబర్ అండి, ఈజ్ డివిజబుల్ బై. ఏ నెంబర్తో డివిజబుల్ అవుతుంది అనేది కనుక్కోమంటున్నానండి. సో మనకి డివిజబిలిటీ రూల్ మైండ్లోకి రావాలండి. డివిజబిలిటీ రూల్ ఆఫ్ 11 ఏంటండి? సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ నెంబర్స్ షుడ్ బి 0, డిఫరెన్స్ షుడ్ బి 0 ఆర్ 11 అండి. ఆర్ సమ్ ఆఫ్
ఈవెన్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఆడ్ నెంబర్ ప్లేసెస్ డిఫరెన్స్ షుడ్ బి 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. ఓకేనా, డివిజబుల్ రూల్ అది. 9 ఒక డివిజబుల్ రూల్ అనేది సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 9. ఫోర్త్ అనేది లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి డివిజబుల్ బై 9. ఓకేనా, ఫస్ట్ ఫోర్త్ చూడండి. లాస్ట్ ఏముందండి 74 ఉంది. 74 డివిజబుల్ బై 4 అండి? కాదు. ఎందుకండి 4 1 4 3 4 34 వస్తుంది, పోదు. సో దిస్ నెంబర్ ఈజ్ నాట్ డివిజబుల్ బై 4. ఆప్షన్ 4 తప్పండి. నెక్స్ట్ 9th పోతుందండి. 5 + 8 13, 13 + 1 14, 16, 16 + 9 25, 25 32, 36, 37, 37 ఒక 8 45, 45 46, 48, 48 ఒక 9 ఎంత అండి 57, 64, 64, 68. 68 ఈజ్ డివిజబుల్ బై 9 అండి? అస్సలు కాదు. ఇంకా మిగిలిపోయిన ఆప్షన్ ఏముందండి? ఏ ఉంది, నన్ను ఉంది. చూద్దామండి. ఇది సిడిఎస్లో అడిగాడండి క్వశ్చన్. సిడిఎస్లో మనకి ఎప్పుడు కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడండి. ఓకేనా, 2014. ఇప్పుడు 11th పోవాలి. 11th ఏంటంటే ఆల్టర్నేట్ నెంబర్స్. ఇక్కడ రాసుకోండి. 5 8 1 2 9 7 4 5 8 1 2 9 7 4 ఏంటంటే ఆల్టర్నేట్ నెంబర్స్. 5 + 1 6, 6 + 9 ఎంత అండి 15, 19, 19 + 8 27, 29, 29 + 7 ఎంత అండి 29 + 7 36. సో మనకు ఆడ్ నెంబర్ ప్లేసెస్ యొక్క సమ్ ఎంత వచ్చింది? 36 వచ్చింది. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ అండి. 10 ఆర్ ఆల్టర్నేట్ నెంబర్స్. 10, 17, 22, 23, 32, 36. డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 0. అంటే 11th డివిజబుల్ అవుతుంది అని అర్థం. ఆప్షన్ ఏ. అర్థమవుతుందండి? చూడండి, ఇంత పెద్ద నెంబర్ ఇచ్చాడు మనకు. క్యాలిక్యులేట్ చేసుకునే కానీ టైం అంతా అయిపోతుంది. అందుకు మనకు చాలా ఫాస్ట్గా ఉండాలండి. ఓకేనా? ఓకే, అందుకు మీరు ఫస్ట్ 4th డివైడెడ్ బై చేసినారు, పోతుందా లేదా. నెక్స్ట్ ఎందుకంటే ఓన్లీ 2 డిజిట్స్ చెక్ చేస్తారు. నెక్స్ట్ సమ్ ఆఫ్ డిజిట్స్ 9th పోతుందా లేదా. నెక్స్ట్ 11 నన్ను ఇచ్చాడు కాబట్టి మనం 11th చెక్ చేయాల్సి వచ్చింది. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నానండి? కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 41 whole power 43 plus 43 whole power 43 and 41 whole power 41 plus 43 whole power 41. ఓకేనండి, ఈ నెంబర్స్కి కామన్ ఫ్యాక్టర్ ఏది కనుక్కోమంటున్నానండి. ఎలా కనుక్కుంటారండి? థియరీస్ మైండ్లోకి రావాలండి. థియరీస్ చెప్పాను. ఏం థియరీస్ చెప్పానండి? ఫస్ట్ థియరీ, ఇఫ్ ఎక్స్ప్రెషన్ is in the form of x³ minus a power m, then it is completely divisible by x minus a, where m is even number or odd number. సెకండ్ ఏం చెప్పానండి? x power m minus a power m divided by x plus a, where m is always even. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పానండి? x power m plus a power m divided by x plus a, where m is odd number. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉందండి? x పవర్ ఆడ్ నెంబర్ ప్లస్ ఏ పవర్ ఆడ్ నెంబర్. ఏ ఫార్మాట్లో ఉంది? x పవర్ m ప్లస్ ఏ పవర్ m ఉందా? రైట్. m వాల్యూ షుడ్ బి ఆడ్ నెంబర్. ఆడ్ ఉందా? రైట్. అంటే ఈ నెంబర్ ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందండి? x ప్లస్ ఏ. x ప్లస్ ఏ ఎంత? 41 + 43. దీనికి ఒక ఫ్యాక్టర్ వచ్చేసి 41 + 43. అంటే ఈ నెంబర్ 41 + 43 అనేది నెంబర్తో డివిజిబుల్ అవుతుంది. బట్ ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా? 41 whole power ఆడ్ ఎంత అండి? ఏ సిరీస్లో ఉంది? x పవర్ m ప్లస్ ఏ పవర్ m. అగైన్ m ఈజ్ ఆడ్. ఓకేనా? అంటే ఈ నెంబర్ ఏ దాంతో డివిజిబుల్ అవుతుందండి? x ప్లస్ ఏ. x ప్లస్ ఏ ఎంత అండి? 41 + 43. రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందండి? 41 + 43, 41 + 43. సో ఆప్షన్ ఏముందండి? ఆప్షన్ డి. ఓకేనా? సో ఈ థియరీస్ గుర్తుపెట్టుకోండి, మీకు యూస్ఫుల్ అవుతాయి. చూసుకోండి ఒకసారి, మళ్ళీ ఒకసారి చూసుకోండి వీడియో థియరీస్.
ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడండి, ద రిమైండర్ వెన్ 9 × 19 + 6 ఈజ్ డివైడెడ్ బై 8. ఈ నెంబర్ని డివైడెడ్ బై 8తో చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడండి. ఓకేనా. థియరీస్ గుర్తున్నాయండి. ఏం థియరీస్ అండి? రిమైండర్ థియరీస్. a⁻m ఈజ్ డివైడెడ్ బై a - 1, దెన్ రిమైండర్ ఈజ్ 1 అన్నానండి. వేర్ m ఈజ్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ థియరీ ఏం చెప్పుకున్నామండి రిమైండర్స్లో, a⁻m ఈవెన్ నెంబర్, a⁻even డివైడెడ్ బై a + 1, దెన్ రిమైండర్ ఈజ్ ఎంత అండి? 1. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామండి, a⁻odd డివైడెడ్ బై a + 1, దెన్ రిమైండర్ ఈజ్ ఎంత అండి? a. చెప్పుకున్నామా లేదా? గుర్తొచ్చినాయండి? ఓకే రైట్. ఇక్కడ చూద్దామండి. ఇప్పుడు 9 + 6 ఈజ్ డివైడెడ్ బై 8 అన్నాడండి. ఈజ్ డివైడెడ్ బై 8 రాసుకోవచ్చు కదండి ఇలా. ఓకే. 9 × 19 ఏ ఫార్మాట్లో ఉందండి? ఇది ఈ ఫార్మాట్లో వచ్చేటట్టు రాసుకుంటా. ఇట్లా 9 × 19 డివైడెడ్ బై 9 - 1 రాసుకుంటా. అంతే కదండి. 9 - 1 8. ఓకేనా. ఇప్పుడు ఏ ఫార్మాట్లో ఉందండి ఇది? a⁻m డివైడెడ్ బై a - 1 అంటే రిమైండర్ ఎంత రావాలండి? 1 రావాలి. అంటే దీని నుంచి రిమైండర్ ఎంత? 1. దీని నుంచి రిమైండర్ ఎంత అంటే 1 వచ్చింది. దీని నుంచి రిమైండర్ ఎంత వస్తుందండి? 6 డివైడెడ్ బై 8 ఎంత అండి? రిమైండర్ ఏమొస్తుంది? 6 వస్తుంది. సో 6. టోటల్ రిమైండర్ ఎంత వస్తుందండి? 7. ఆప్షన్ డి ఆప్షన్. అర్థమవుతుందండి ఇలా సాల్వ్ చేసుకోవాలన్నా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమడిగినాడండి, వెన్ 19/100 ఈజ్ డివైడెడ్ బై 20, దెన్ రిమైండర్ ఈజ్ కనుక్కోవాలండి. సేమ్ అండి. ఓకేనా. ఎలా సాల్వ్ చేసామండి? 19/100ని నేను ఏం రాసుకుంటానండి? 19/100 డివైడెడ్ బై 20 అంటున్నాడు. 20. ఓకేనా. దీన్ని ఎలా రాసుకుంటానండి నేను? 19/100 డివైడెడ్ బై 19 + 1 అని రాసుకుంటా. ఇప్పుడు ఏ ఫార్మాట్లో ఉందండి ఇది? a⁻even డివైడెడ్ బై a + 1. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? రిమైండర్ ఎంత? రిమైండర్ ఎంత అవుతుందండి? 1 అవుతుంది. అర్థమవుతుందండి. థియరీలో చెప్పుకున్నామండి. ఇందాక ప్రీవియస్ క్వశ్చన్లో థియరీ డిస్కస్ చేసామండి. చూడండి ఒకసారి బాగా. అప్పుడు ఏమవుతుందండి? రిమైండర్ 1 అవుతుంది. ఓకే. ఆప్షన్ ఏమవుతుందండి? 1. ఆప్షన్ డి ద రైట్ ఆన్సర్. సార్ ఇలా థియరీ బేస్ చేసుకోకుండా సింపుల్గా చెప్పండి సార్. సింపుల్గా థియరీ గుర్తుందంటే నీకు ఆటోమేటిక్గా పెట్టేస్తావు. థియరీ ఒకవేళ గుర్తు లేదంటే ఎలా సాల్వ్ చేయాలి? ఓకేనా. చూద్దామా? ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకుంటాను? 20 - 1 హోల్ పవర్ 100 డివైడెడ్ బై 20 రాసుకోవచ్చు కదండి. రాసుకోవచ్చా లేదా? 20 - 1 ఎంత? 19. ఓకే రైట్. ఇప్పుడు 20 - 1 19 కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా రాసుకుంటానంటే 20 × 1 - 1 హోల్ పవర్ 100 డివైడెడ్ బై 20 రాసుకోవచ్చు కదండి. రాసుకోవచ్చు లేదా? ఎస్ రాసుకోవచ్చు. ఎందుకు? 20 × 1 20, 20 - 1 19 వచ్చేసింది. ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో ఉందండి? డివైజర్ ఇంటూ కోషంట్ ప్లస్ రిమైండర్, ప్లస్ ఆఫ్ మైనస్ అని రాసుకోండి కావాలనుకుంటే. రిమైండర్ ఎంత వచ్చిందండి? -1 వచ్చింది. రిమైండర్ ఎప్పుడైనా -1లో వస్తుందా అండి? రాదు. 1 పాజిటివ్ నెంబర్లోనే వస్తుంది. ఓకేనా. సో మీకు అర్థం కాకపోతే నేను ఇలా రాసుకుంటామండి. -1 హోల్ డివైడెడ్ బై 100 డివైడెడ్ బై 20 హోల్ పవర్ 100 డివైడెడ్ బై 20. అప్పుడు ఏమవుతుందండి? 1/20 అవుతుంది. ఆన్సర్ ఏముందండి? రిమైండర్ 1. అర్థమవుతుందండి. మీకు ఈ థియరీ గుర్తు లేకుంటే
బేసిక్ ఫార్మాట్లోకి వచ్చేటట్టు రాసుకోండి. అప్పుడు రిమైండర్ ఇక్కడ ఏమొస్తుందో అదే మీ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? కానీ థీరీస్ గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. థీరీస్ గుర్తుపెట్టుకుని అంటే ఇదంతా మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ దీన్ని చూసేసి ఆన్సర్ చెప్పేస్తారు. e⁻m డివైడెడ్ బై 20 అన్నాడు అంటే x+1 అంటే అయిపోయా. ఏమవుతుంది? రిమైండర్ 1 అవుతుంది. ఇదంతా సాల్వ్ చేయకుండా క్వశ్చన్ వితిన్ 10 సెకండ్స్లో పెట్టేసి వచ్చేస్తారు. ఓకేనా? అందుకే థీరీస్ గుర్తుపెట్టుకుంటే మీరు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది సిడిఎస్లో అడిగినాడండి. సిడిఎస్ ఏ ఇయర్లో అడిగాడండి? 2014లో అడిగాడండి. ఓకేనా? ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇందాక ప్రీవియస్ క్వశ్చన్స్ అటువంటివన్నీ బేసిక్ క్వశ్చన్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేసేస్తారండి. ఓకేనా? ఏమంటున్నాడండి? 4^1000 డివైడెడ్ బై 7 అంటున్నాడు. ఇది ఏ అనుకుంటే ఇది a+1 కానీ a-1 కానీ దగ్గర లేదు. అంటే ఏమన్నా అర్థమవుతుందో చెప్పేది మీకు. యాక్చువల్ థీరీస్ ఏమన్నానండి? a⁻m డివైడెడ్ బై a-1, ఇంకొకటి a⁻even డివైడెడ్ బై a+1, a⁻odd డివైడెడ్ బై a+1. దీనికి రిమైండర్ ఎంత? 1 రావాలి. దీనికి ఎంత రావాలి? 1 రావాలి. దీనికి ఎంత రావాలి? a రావాలి. బట్ ఏకి a+1, ఏకి a+1, ఏకి a-1 అంటే దగ్గర ఏ ఉంది. కానీ ఇది 4+1 చేస్తే 5 రావాలి, ఆర్ 4 - 1 చేస్తే 3 రావాలి. కానీ ఇక్కడ ఏముందండి? డివైజర్ 7 ఉంది. సో ఇది ఏదైనా ఫార్మాట్లో ఉందా? లేదు. మరి ఎలా సాల్వ్ చేస్తామండి? బేసిక్ ఫార్మాట్ అప్లై చేసి సాల్వ్ చేస్తామండి. ఓకేనా? బేసిక్ ఫార్మాట్ ఎలా అప్లై చేస్తానో చూద్దామండి. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకుంటున్నానండి? 7th మల్టిపుల్ వచ్చే విధంగా రాసుకోవాలండి. 4² రాస్తానండి. 4² అంటే 16. 16 అనేది 7th మల్టిపుల్ అవుతుందా అండి? కాదు. ఎలా రాసుకోవచ్చు? 16^500 అని రాసుకోవచ్చు. అప్పుడు దీన్ని ఏం రాసుకుంటానండి నేను? 7 × 2 + 2^500 అని రాసుకుంటా. అర్థమవుతుందా అండి? ఇప్పుడు దీన్ని ఎలా రాస్తానండి నేను? డివైడెడ్ బై 7 రాసినానండి. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 2² × 2³ 166 డివైడెడ్ బై 7. ఎందుకు రాసుకుంటున్నానండి నేను ఇదంతా ఇట్లా? ఈ ఫార్మాట్లో వచ్చే విధంగా రాసుకోనికి ట్రై చేస్తున్నానండి. అర్థమవుతుందా? నెక్స్ట్ 500 వచ్చిందా అండి? ఇక్కడ 166 × 3 ఎంత అండి? 3 6 18, 3 6 18, 19, 3 1 3 + 4 + 2 500 వచ్చిందండి. ఓకే, 2² ఎంత అండి? 4 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు అండి? 8^166 డివైడెడ్ బై 7 అంతే కదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 4/7 ఇంటూ 8^166 డివైడెడ్ బై 7. ఇది ఏ ఫార్మాట్లోకి వచ్చిందండి? a⁻m/a-1 వచ్చిందండి. చూడండి ఇక్కడ a⁻m/a-1 ఫార్మాట్లోకి వచ్చిందా? రైట్. ఇప్పుడు దీని రిమైండర్ ఏమవుతుందండి? దీని రిమైండర్ 1 అవుతుంది. అంటే 4/7 ఇంటూ రిమైండర్ ఎంత? 1. దీని యొక్క రిమైండర్ ఎంత అండి? 4/7 ఒక రిమైండర్ 4. 4 × 1 4 అంటే రిమైండర్ ఎంత రావాలండి? 4 రావాలా. అర్థమవుతుందండి? ఎలా సాల్వ్ చేసుకున్నామో అర్థమవుతుందా? మనకు ఈ ఫార్మాట్లోకి వచ్చే విధంగా రాసుకోనికి ట్రై చేసుకుంటామండి. అంతేనా? అనదర్ మెథడ్ చూద్దామండి. అనదర్ మెథడ్ ఎట్లా చేసుకోవాలని చూద్దాం. దీన్ని మనం బేసిక్ ఫార్మాట్లో వచ్చేటట్టు చూసుకుందామండి. అంటే రిమైండర్ 1 వచ్చేటట్టు చూసుకుందామండి. రిమైండర్ 1 ఎలా వస్తుందో చూసుకుందామండి. 4^1000 డివైడెడ్ బై 7 అన్నాడు. ఫస్ట్ 4² తీసుకుంటాను. 16 తీసుకుంటే నాకు వచ్చిందా అండి? 16 ఎలా రాసుకుంటానండి? 7 × 2 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చిందండి? 2 వచ్చింది. సో 4² రాసుకోకూడదు. నెక్స్ట్ 4³ ఎంత అండి? 64. ఎలా రాసుకోవచ్చండి? 64 ఎలా రాసుకోవచ్చండి? 7 × 9 + 1. 7 9 63 + 1. ఎస్, అంటే నేను 4³ వచ్చేటట్టు రాసుకోవచ్చండి. అంటే ఎలా రాసుకుంటామండి? 4
క్యూబ్ 333 ఏమవుతుందండి 999 అవుతుందండి. మిగిలిపోయినది ఎంత అండి 4 పవర్ 1 మిగిలిపోయింది. అప్పుడు ఎంత అవుతుంది 1000 అవుతుందా? ఎస్. అంటే 4 పవర్ 1000 డివైడ్ బై 7ని నేను ఎలా రాసుకున్నానండి 4 క్యూబ్ పవర్ 333 ఇంటూ 4 పవర్ 1 రాసుకున్నాను అండి. ఇప్పుడు ఈ 4 క్యూబ్ ఏమైనా రాసుకోవచ్చండి నేను 7 ఇంటూ 9 ప్లస్ 1 హోల్ పవర్ 333 అంతే కదండి. 4 క్యూబ్ అయితే 64, 7 9 63 ప్లస్ 1 64 హోల్ పవర్ 33 ఇంటూ 4 పవర్ 1 డివైడెడ్ బై 7. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చిందండి 1. దీంట్లో నుంచి రిమైండర్ ఎంత వచ్చిందండి 1 పవర్ 33 అంటే 1. ఇక్కడ ఎంత ఉందండి రిమైండర్ 4 ఉంది. 4/7 ఎంత అండి రిమైండర్ 4 అంటే మొత్తం ఎంత వచ్చిందండి 4. రిమైండర్ ఎంత వచ్చిందండి 4. ఓకేనా. రిమైండర్ 1 వచ్చే విధంగా రాసుకొని ట్రై చేయండి. ఆల్మోస్ట్ మనకు సేమ్ వచ్చేస్తుంది. ఓకేనా, రైట్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 టైప్ క్వశ్చన్ అండి. సిడిఎస్లో అడగాడండి. సిడిఎస్లో ఎప్పుడు కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడండి. ఓకేనా. ఇదే ఫార్మాట్లో ఉందండి. 19 పవర్ 5 ప్లస్ 21 పవర్ 5 ఏ ఫార్మాట్లో ఉందండి ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎం. ఎం షుడ్ బి ఆల్వేస్ ఆడ్. ఇక్కడ ప్లస్ వచ్చిందంటే ఎం షుడ్ బి ఆల్వేస్ ఆడ్. అప్పుడు ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందండి అది ఎక్స్ ప్లస్ ఏ. ఓకేనా అండి, గుర్తొచ్చిందా ఫార్మాట్? సరే, థియరీస్ గుర్తొచ్చాయండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ ఫార్మాట్లో వచ్చేసిందండి ఎక్స్ పవర్ ఎం ప్లస్ ఏ పవర్ ఎం. ఏ దాంతో డివిజబుల్ అవ్వాలండి కంప్లీట్లీ డివిజబుల్ బై ఎక్స్ ప్లస్ ఏ ఎంత అండి 19 ప్లస్ 21 ఏమొస్తుందండి 10 30 40 వచ్చిందండి. 40 వచ్చిందంటే ఏ నెంబర్తో డివిజబుల్ అవుతుందండి 0 వచ్చింది. 0 వచ్చిందంటే ఖచ్చితంగా 10తో డివిజబుల్ అవుతుందని అర్థం. నెక్స్ట్ ఏ టేబుల్తో పోతుందండి ఆప్షన్స్. ఓన్లీ 10తో పోతుందా? లేదు, ఓన్లీ 10తో పాటు ఇంకొక ఏదో నెంబర్తో పోతుంది 20తో కూడా పోతుందండి. ఓకేనా. సో ఆప్షన్ ఏమవుతుందండి బోత్ 10 and 20 అవుతుంది. మనకు ఓన్లీ 10తోనే కాదండి 40 వచ్చింది. 40 ఈజ్ డివిజిబుల్ బై 20 ఆల్సో అండ్ 10 ఆల్సో. సో బోత్ 10 and 20. ఓకేనా, అర్థమవుతుందండి. ఈ ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకు ఇవన్నీ ఈజీగా సాల్వ్ అయిపోతాయండి. చూడండి, ఇక్కడ థియరీ బేసిక్ క్వశ్చన్స్ ఇలా యూస్ఫుల్ అవుతాయండి మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమంటారండి 7 పవర్ 12 మైనస్ 4 పవర్ 12 ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందో కనుక్కోమంటారండి. ఏ ఫార్మాట్లో ఉందండి ఇది ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం ఉంటే ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది కంప్లీట్గా డివైడెడ్ బై ఎక్స్ మైనస్ ఏ. ఎం షుడ్ బి ఈవెన్ ఆర్ ఆడ్. ఓకేనండి. సో ఈ నెంబర్ ఎక్స్ మైనస్ ఏ ఎంత అండి 7 - 4 అంటే 3తో డివిజిబుల్ అవుతుంది. అండ్ అగైన్ ఇదే ఫార్మాట్ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం ఈజ్ డివిజిబుల్ బై ఎక్స్ ప్లస్ ఏ ఆల్సో. ఎం ఈజ్ ఈవెన్. ఎం ఈవెన్ కదండి ఇచ్చింది. ఎం ఈజ్ ఈవెన్ ఉన్నప్పుడు ఎక్స్ ప్లస్ ఏతో కూడా పోతుంది. సో ఎక్స్ ప్లస్ ఏ ఇక్కడ ఎంత అండి 7 + 4 11 అంటే ఈ యొక్క నెంబరు 11తో పోతుంది, 3తో పోతుంది. సో ఖచ్చితంగా ఏ నెంబర్తో పోతుందండి 11 3 జా 33 అంటే కంప్లీట్గా 33తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం అండి. ఓకేనా, ఆప్షన్ ఏంటండి 33. రైట్, అర్థమవుతుందండి. మనకు 3తో పోతుంది ప్లస్ 11తో పోతుంది అంటే ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందండి ఈ నెంబరు. ఆప్షన్స్ బేస్ చేసుకొని చూడండి 11 3 జా 33, 33తో పోతుంది. ఓకేనా, రైట్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమంటున్నానండి ద స్మాలెస్ట్ పాజిటివ్ ప్రైమ్ నెంబర్ సచ్ దట్ 2 పవర్ p - 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటున్నానండి. అంటే ఏమడుగుతున్నాడు ఈ పీలో ఏ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ పెడితే ఈ యొక్క ఎక్స్ప్రెషన్ ప్రైమ్ నెంబర్ కాదు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ పెట్టాలండి. స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఫస్ట్ ఏది ఉందండి. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయండి? అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి. 9 ప్రైమ్ నెంబర్ అండి? కాదు. సో ఈ ఆప్షన్ ఈజ్ రాంగ్. అంటే 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 9 అనేది రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్స్ బేస్ చేసుకుని వెళ్ళండి.
ఫస్ట్ 5 సబ్స్టిట్యూట్ చేయండి. 2 పవర్ 5 ఎంత అండి? 2 పవర్ 5 మైనస్ 1, 2 పవర్ 5 ఎంత అండి? 32. 32 మైనస్ 1 ఎంత అవుతుందండి? 31. సో ఎంత వచ్చిందండి? 31. 31 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ కదండి. 31 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. బట్ ఇక్కడ ఏమన్నానండి, ఈ ఎక్స్ప్రెషన్లో పాజిటివ్ ప్రైమ్ నెంబర్ పెడితే ఆ నెంబర్, ఆ ఎక్స్ప్రెషన్ యొక్క రిజల్ట్ వచ్చేసి నాట్ ప్రైమ్ నెంబర్ అవి ఉండాలి. బట్ కానీ ఇక్కడ మనకు ప్రైమ్ నెంబర్ వచ్చింది అంటే 5 ఆప్షన్ అవుతుందండి? కాదు. 9 అస్సలు కాదండి. ఎందుకు కాదండి? 9 ఇది ఆల్సో ఇది నాట్ ఏ ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఇక్కడ అసలు పెట్టమండి పీలో. ఓకేనా? ఈ ఆప్షన్ కాదు, ఏ ఆప్షన్ కాదని ప్రూఫ్ అయిపోయింది. నెక్స్ట్ 11 పెడతామండి. 2 పవర్ 11 మైనస్ 1. 2 పవర్ 11 ఎంత అండి? 2 పవర్ 10 ఎంత అండి? యాక్చువల్గా 2 పవర్ 10 ఈజ్ ఈక్వల్ టు 1024. 2 పవర్ 11 ఎంత అండి? ఇంటూ 2. 2 4 జా 8, 2 2 జా 4, 2 0 జా 0, 2 1 జా 2. 2048 మైనస్ 1 ఎంత అండి? 2047. 2047 అండి. 2047 అనేది ప్రైమ్ నెంబర్ కాదా? ఎలా కనుక్కుంటామండి? దీనికి దగ్గర పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఏదండి 2047కి? సో మనకు 45 స్క్వేర్ తీసుకుంటే ఎంత వస్తుందండి? 25, 5 4 20, 2025 అండి. స్మాల్ ఉంది. ఇంకా నెక్స్ట్ 46 స్క్వేర్ తీసుకోండి. ఏమొస్తుంది 46 స్క్వేర్? 2116 అండి. ఓకే, 2116 గ్రేటర్ దాన్ 2047 అంటే 46 స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 2047 అంతే కదండి. అంటే 46కి బిలో ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో రాసుకోవాలండి. 2 3 5 7 11 13 17 19 23 29 31 37 41 43 అండ్ అంతే అండి, 43 వరకు. ఓకేనా? సో ఈ ఏ ప్రైమ్ నెంబర్తో అయినా ఈ 2047 అనేది డివిజబుల్ అయ్యిందంటే అది ప్రైమ్ నెంబర్ కాదండి. డివిజబుల్ అవుతుందా లేదా అండి చెక్ చేయాలండి. చెక్ చేసుకుంటే మనకు 2047 ఈజ్ డివిజబుల్ బై 23తో అండి. 23తో డివిజబుల్ అవుతుంది. 23 ఇంటూ 8 చేయండి. 8 3 జా 24, 8 2 జా 16, 17 18. నెక్స్ట్ 23 ఇంటూ 9 ఎంత అండి? 9 3 జా 27, 9 2 జా 18, 19 20, 207 పోతుందండి. సో 8. 23 ఇంటూ 8, 8 3 జా 24, 8 2 జా 16, 17 18 0. 20లో 18 పోతే ఎంత అండి? 207. 23 ఇంటూ 9 207 డివిజబుల్ అయ్యిందా అండి? 89తో డివిజబుల్ అయ్యింది. 23 ఇంటూ 89 ఈజ్ 2047 అండి. అర్థమవుతుందండి? 2047 అంటే డివిజబుల్ అయింది. అంటే 2047 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అండి. అంటే మనము 11 అనే ప్రైమ్ నెంబర్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు నాట్ ఏ ప్రైమ్ నెంబర్ వచ్చింది. అంటే ఆన్సర్ ఏమో ఉండాలండి? 11 అయి ఉండాలా. మనకు అడిగింది అదే అండి. ఆన్సర్లో 5 సబ్స్టిట్యూట్ చేసింటే ప్రైమ్ నెంబర్ వచ్చింది. ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆప్షన్ కాదండి. ప్రైమ్ నెంబర్ రాలేదు కాబట్టి 11 అనేది ఆప్షన్ కరెక్ట్ అండి. ఓకేనా? బి ఆప్షన్ కరెక్ట్. ఓకేనా అండి? అర్థమైందా? ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలండి ఇవన్నీ. లేదు ఆప్షన్స్ ద్వారా కాకుండా అంటే ఫస్ట్ 2 3 5 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్తామండి. అలా టైం టేకింగ్ ఉంది కాబట్టి మీరు ఆప్షన్స్ ద్వారా వెళ్ళాలండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నానండి, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటీజర్స్ లయింగ్ బిట్వీన్ 200 and 400 అన్నాడండి. 200కి 400కి మధ్యలో ఉన్న మల్టిపుల్స్ ఆఫ్ 7 అన్నాడండి. సో 200కి 400కి మధ్యలో ఉన్న మల్టిపుల్స్ ఆఫ్ 7ని సమ్ చేసి మన రిజల్ట్ ఫౌండ్ అవుట్ చేయాలండి. 200కి దగ్గర ఏది ఉందండి? 200కి దగ్గర 7 మల్టిపుల్ ఎట్లా చేసుకోవాలండి? 7 2 జా 14, 6 0, 7 8 జా 56, 4 రిమైండర్. 7 మైనస్ 4 ఎంత అండి? 3 అంటే 203. 203 అనేది ఖచ్చితంగా డివిజబుల్ బై 7. మీకు ఆల్రెడీ చెప్పానండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. నెక్స్ట్ 400కి దగ్గర ఏది 7తో డివిజబుల్ మల్టిపుల్ అండి? 7 5 జా 35, 5 0, 7 7 జా 49, 1 అంటే 400 మైనస్ 1 ఎంత అవుతుందండి? 399 అవుతుంది. అంటే దీని సిరీస్ ఏమవుతుందండి? 203, 210 అండ్ సో ఆన్ అప్ టు 399 అండి. అర్థమవుతుందా? సో ఇది ఏ ప్రోగ్రెషన్ ఉందండి? అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో దీని సమ్ అడుగుతున్నానండి. 203
ప్లస్ 210 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు 399. ఓకేనా. సమ్ ఆఫ్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా ఏంటండి? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d. ఓకేనా అండి. 399 ఈక్వల్ టు లాస్ట్ టైం ఎలా ఫైండ్ అవుట్ చేసండి? a ప్లస్ n-1 ఇంటూ d. ఏ ఎంత అండి? 203 ప్లస్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n-1 ఇంటూ d ఎంత అండి? 7. ఏమవుతుందండి? 203 ప్లస్ 7n మైనస్ 7. ఇక్కడ చూడండి 399 ఈక్వల్ టు 203 మైనస్ 7 ఎంత అంటే 196 ప్లస్ 7n. 196 మైనస్ చేయండి. 196 మైనస్ చేయండి. 302. 203 డివైడెడ్ బై 7 ఈక్వల్ టు n. ఏమవుతుందండి? 7 2 14, 7 9 63. n ఈక్వల్ టు ఎంత అండి? 29. ఓకేనా. ఇప్పుడు సమ్ చూడండి. ఇక్కడ సమ్ ఎంత అవుతుందండి? ఫస్ట్ టర్మ్ తెలుసు మనకు, లాస్ట్ టర్మ్ తెలుసు, ఎన్ వాల్యూ కూడా తెలుసు. 29 డివైడెడ్ బై 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ఎంత అండి? 203 ప్లస్ లాస్ట్ టర్మ్ 399. ఏమవుతుందండి? 29 డివైడెడ్ బై 2. 203 ప్లస్ 399 ఎంత అవుతుందండి? 12, 10, 4, 6. 29 డివైడెడ్ బై 2 ఇంటూ 602. 2 3 జా 2 1 జా 29 ఇంటూ 301. ఏం రాసుకుంటా అండి? 30 మైనస్ 1 ఇంటూ 301 రాసుకుంటా. 3 ఇంటూ 1 3. 3 0 0 3 3 9. 0 ఉంది 0 మైనస్ 1 ఇంటూ 301 ఎంత అవుతుందండి? 301. 9030 మైనస్ 301 ఎంత అవుతుందండి? 0లో 1 పోతే 9. 2 ఉంటుంది 2. ఇక్కడ ఎంత ఉందండి? 10 మైనస్ 3 7 8 8729 అండి. ఆప్షన్ ఏ. ఓకేనా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామో చూడండి. అందుకు ప్రతి ఒక్క ఫార్ములా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఏ నెంబర్స్ మల్టిపుల్ అవుతాయి 7తో ఫైండ్ అవుట్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్, నెక్స్ట్ సమ్. చూసారా, అన్ని కాన్సెప్ట్స్ అనేది ఉండాలండి. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నానండి? థియరీ బేస్డ్ క్వశ్చన్ అండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ నెంబరు ఈజ్ డివిజబుల్ బై 11. అవునా కాదా ఫైండ్ అవుట్ చేయాలండి. నెక్స్ట్ 173తో ప్రైమ్ నెంబర్ అంటున్నానండి. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేది కనుక్కోమంటున్నానండి. ఓన్లీ వన్ స్టేట్మెంట్ కరెక్టా, ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా, రెండు స్టేట్మెంట్లు కరెక్టా, ఏది కరెక్ట్ కాదా. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? డివిజబిలిటీ రూల్ ఏంటండి? ఆల్టర్నేట్ నెంబర్స్ షుడ్ బి సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ నెంబర్స్ డిఫరెన్స్ షుడ్ బి 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 ఆర్ సమ్ ఆఫ్ ఆడ్ నెంబర్ ప్లేసెస్ అండ్ ఈవెన్ నెంబర్ ప్లేసెస్ డిఫరెన్స్ షుడ్ బి 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11. అంతే కదండి డివిజబిలిటీ రూల్ ఆఫ్ 11. ఓకే చూడండి. నెంబర్ 77103124001 ఆల్టర్నేట్ నెంబర్స్ అండి. 8 11 13 వచ్చిందండి. ఆల్టర్నేట్ నెంబర్స్ ఆడ్ ప్లేసెస్వి. ఈవెన్ నెంబర్ ప్లేసెస్ చూద్దామండి. 7 8 12 13 ఎంత వచ్చిందండి? 0 వచ్చింది. అంటే ఈ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11. ఎస్, దిస్ నెంబర్ ఈజ్ డివిజబుల్ బై 11 అంటే ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ 173 ప్రైమ్ నెంబర్. 173 ప్రైమ్ నెంబర్ కాదు. ఎలా కనుక్కుంటామండి? పర్ఫెక్ట్ స్క్వేర్కి ఏ స్క్వేర్కి దగ్గర ఉందండి? 13 స్క్వేర్ ఎంత అండి? 169. 14 స్క్వేర్ 196. 196 దగ్గర ఉంది కదండి. అంటే 14 స్క్వేర్ ఈజ్ గ్రేటర్ దాన్ 173. అంటే 14 కంటే బిలో ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయండి? 2 3 5 7 11 13. ఓకేనా. ఈ 173 అనేది ఈ బిలో ఏ ప్రైమ్ నెంబర్తో డివిజబుల్ అయినా ఇది ప్రైమ్ నెంబర్ అవ్వదండి. డివిజబుల్ అయ్యింది కాబట్టి అవ్వదు, డివిజబుల్ కాకపోతే ప్రైమ్ నెంబర్ అవుతుంది. ఓకేనా. రైట్. 173 డివిజబుల్ బై 2 అండి. ఈవెన్ నెంబర్ ఉందా? లేదు. కాదు. 3తో పోతుందా అండి? 7 + 3 + 1 10 + 1 11. 11 is divisible by 3 కాదు. పోదు. 5తో పోదు. 7తో పోతుందండి. 17 మైనస్ 2 times of 3 17 మైనస్ 6 ఏమితో అవుతుందండి? 17 మైనస్ 6 11. 11 is divisible by 7 అండి. కాదు. 11తో పోతుందండి. 3 + 1 4 4 మైనస్ 7 3 పోతుందండి. పోదు. 13తో పోతుందండి.
13 యొక్క డివిజిబుల్ రూల్ అనేది 17 ప్లస్ 4 టైమ్స్ ఆఫ్ 3, 17 ప్లస్ 12 ఎంత అవుతుందండి? 12, 9, 29. 29 is divisible by 13 అండి, పోదు. అంటే ఈ 173 అనేది ఈ బిలో ఏ ప్రైమ్ నెంబర్తో డివిజిబుల్ అవ్వడం లేదు కాబట్టి 173 ప్రైమ్ నెంబర్. అంటే మనకు ట్రూ స్టేట్మెంట్ ఇచ్చాడండి, అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. 2 స్టేట్మెంట్లు కరెక్ట్ అయినాయండి. అంటే ఆప్షన్ ఏమి ఉండాలండి? బోత్ స్టేట్మెంట్ కరెక్ట్, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్, అంటే ఆప్షన్ సి. ఓకేనా అండి? ఇట్లా థియరీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఇస్తారండి. సో బీ కేర్ఫుల్ అండి, కాన్సెప్ట్ వైజ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దిస్ మే బి ద లాస్ట్ క్వశ్చన్ అండి ఈ నెంబర్ సిస్టంలో. చూద్దామండి. ఇది కూడా ఎట్లా ఉందండి? థియరీ బేస్డ్ క్వశ్చన్ అండి. ఇది కూడా సీడియస్లో అడిగాడండి, 2013లో అడిగాడండి. ఓకేనా? మనకు సీడియస్ చూసుకుంటే చాలా కాన్సెప్ట్ వైజ్ క్వశ్చన్స్ అడుగుతుంటాడండి. సో వీలైతే సీడిఎస్ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ మీకు అన్ని కాన్సెప్ట్ వైజ్ టచ్ అవుతాయి, మంచి ఇంప్రూవ్ అవుతారండి. ఓకేనా? నెక్స్ట్ ఏమంటున్నానండి? ఇఫ్ కే ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ దెన్ ఎవ్రీ స్క్వేర్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్. ఏ ఫామ్లో ఉంటుంది అనేది మనకు అడుగుతున్నాడండి క్వశ్చన్లో. ఒకవేళ కే అనేది పాజిటివ్ ఇంటీజర్ అయితే స్క్వేర్ ఒక ఇంటీజర్ అనేది ఏ ఫామ్లో ఉంటుంది అనేది క్వశ్చన్ అండి. ఇప్పుడు మనకు పాజిటివ్ స్క్వేర్ ఇంటీజర్స్ ఏమేమి వస్తాయండి? 4, 9, 3 స్క్వేర్ 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36 అండ్ సో ఆన్. అంతే కదండి. స్క్వేర్ ఇంటీజర్స్, పాజిటివ్ స్క్వేర్ ఇంటీజర్స్ని ఈ ఫామ్లో ఎలా రాసుకోవచ్చో చూద్దామండి. 4ని ఎలా రాసుకుంటానండి? 4k, 4 into 1, k ప్లేస్లో 1 పెట్టండి. ఏమవుతుందండి? 4k అవుతుందా? ఎస్. దీన్ని ఎలా రాసుకుంటానండి? 4 into 2 + 1 రాసుకుంటా, అంటే 4k + 1 అయ్యిందా అండి? దీన్ని ఎలా రాసుకుంటానండి? నేను 4k రాసుకుంటా. దీంట్లో k ఎంత అవుతుందండి? 4 అవుతుంది. 4 4 = 16, అంతే కదండి. దీన్ని ఎలా రాసుకుంటానండి? 4 into 6, 4 6 = 24 + 1 అంటే ఏమవుతుందండి? ఇది 4k + 1, అంతే కదండి. ఇది ఎలా రాసుకుంటానండి? 4 into 9, అంతే అండి, అంటే 4k. అర్థమవుతుందండి? సో మనకి ఏ ఫార్మాట్లో వచ్చిందండి? 4k వస్తుంది, 4k + 1, 4k 4k + 1, 4k 4k + 1, 4k + 3 ఎక్కడైనా టచ్ అయిందండి? సో 4k + 3 అనేది ఆప్షన్ తీసేసేయండి. 4k + 3 బి ఆప్షన్ తప్పు, 4k + 3 సి ఆప్షన్ తప్పు. ఓన్లీ 4k వస్తుందండి. 4k + 1 వస్తుంది, 4k వస్తుంది, 2 వస్తున్నాయి. అంటే ఆప్షన్ ఏది ఉందండి? డి ఆప్షన్. అర్థమవుతుందండి? ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు చేసుకుంటే మీకు తొందరగా సొల్యూషన్ దొరుకుతుందండి. ఓకేనా? సో దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ నెంబర్ సిస్టమ్ అండి. మీకు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే సాల్వ్ చేయడానికి రాకపోతే టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, టెలిగ్రామ్ లింక్ ఫాలో అవ్వండి. quants_arithmetic అని సెర్చ్ చేయండి, మీకు టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఆర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చానండి లింక్. మీకు ఏమైనా క్వశ్చన్స్ రాకపోతే అండ్ సాల్వ్ చేయడానికి రాకపోతే మీరు ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయండి. ఓకేనా? ఇవి అండి క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్ నుంచి. ఓకేనా? మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.